అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం. ఆలోచించండి, దాదాపు 300 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఏలి మన చరిత్ర రూపురేఖలనే మార్చేసిన వాళ్ల కథలోకి వెళ్దాం పదండి. అసలు ఆలోచిస్తే ఒక సామ్రాజ్యం 3 శతాబ్దాల పాటు ఎలా నిలబడగలుగుతుంది? ఏంటి వాళ్ల విజయరహస్యాలు? మరి అంత పెద్ద సామ్రాజ్యం చివరికి ఎందుకు పతనమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ మనం ఈ కథలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది ఢిల్లీలో, ఒక ఎత్తైన మీనార్ నీడలో. సుల్తానులు ఈ నగరాన్నే తమ అధికార కేంద్రంగా మార్చుకుని కుతుబ్ మినార్ లాంటి కట్టడాలతో తమ పాలనను మొదలుపెట్టారు. చూడ్డానికి ఇదొక కట్టడమే కావచ్చు, కాని ఇది భారతదేశంలో ఒక కొత్త శక్తికి, ఒక కొత్త శకానికి ఆరంభమన్నమాట. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ సుల్తానుల పాలనను మొదలుపెట్టింది బానిస వంశం. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఒకప్పుడు బానిసలుగా బతికిన వాళ్లే ఈ విశాల సామ్రాజ్యానికి రాజులయ్యారు. వాళ్ల కథేంటో కాస్త లోతుగా చూద్దాం పదండి. సరే, ఈ వంశంలో కీ ప్లేయర్స్ ఎవరంటే, ముందుగా కుతుబుద్దీన్ ఐబక్, ఈయనే ఫౌండర్. తర్వాత వచ్చిన ఇల్తుత్మిష్ సామ్రాజ్యాన్ని బాగా పటిష్టం చేశాడు. ఆ తర్వాత రజియా సుల్తానా, బాల్బన్, ఇలా ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేశారు. వీళ్లలో ఒక్కొక్కరి కథ ఒక్కో రకం. ఐబక్ పునాది వేశాడు, సరే, కానీ ఈ సామ్రాజ్యానికి ఒక సరైన రూపాన్ని ఇచ్చింది మాత్రం ఇల్తుత్మిష్ అనే చెప్పాలి. రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చడం ఒక మాస్టర్ స్ట్రోక్. అంతేకాదు, ఆ టైంలో ప్రపంచాన్నే గడగడలాడించిన చెంగీస్ ఖాన్ దండయాత్ర నుంచి ఇండియాను కాపాడాడు. అది ఆయన డిప్లొమసీకి పెద్ద ఉదాహరణ. ఇంకా టంకా అనే స్టాండర్డ్ వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. మనం ఇందాక చూసిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది ఆయనే. ఇక రజియా సుల్తానా కథకొద్దాం. ఆమె పాలన మొత్తం ఒక పెద్ద సంఘర్షణే. ఆమె తండ్రి ఇల్తుత్మిష్కి తెలుసు, తన కొడుకుల కంటే రజియానే చాలా సమర్థురాలని. అందుకే ఆమెను వారసురాలిగా ప్రకటించాడు. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. టర్కీ సర్దార్లకు ఇది నచ్చలేదు. ఒక మహిళ కింద మేం పనిచేయడమా అని వాళ్ల ఈగో దెబ్బతింది. ఒకవైపు ఆమె అద్భుతమైన టాలెంట్, మరోవైపు వీళ్ల సంకుచిత మనస్తత్వం. ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఆమె పాలన ఒక ట్రాజడీగా ముగిసింది. సరే, బానిస వంశం తర్వాత సీన్లోకొచ్చింది ఖిల్జీ వంశం. అందులో ఒక పాలకుడున్నాడు. సుల్తానుల చరిత్రలోనే అత్యంత శక్తివంతుడు, అదే సమయంలో అత్యంత కఠినమైనవాడు. అతనే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆయనకు ఒక్కటే టార్గెట్, తిరుగులేని అధికారం. దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. అధికారాన్ని తన చేతిలోనే ఉంచుకోవడానికి ఖిల్జీ ఒక పక్కా ప్లాన్ వేశాడు. స్టెప్ 1, తననెదిరించే సర్దారుల ఆస్తులన్నీ లాగేసుకున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే తనపై తిరుగుబాటు చేయలేరు కదా. స్టెప్ 2, ఒక భారీ స్పై నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. ఎవరు, ఎక్కడ, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ తెలుసుకునేవాడు. స్టెప్ 3, పార్టీలు, పండగలు, సోషల్ గ్యాదరింగ్స్ అన్నీ బ్యాన్. ఎందుకంటే జనాలు కలిస్తే కుట్రలు చేస్తారని భయం. ఇక ఫైనల్గా మద్యం, డ్రగ్స్ లాంటివన్నీ నిషేధించాడు. ఖిల్జీకొకటే మంత్రం, కంట్రోల్, కంట్రోల్, కంట్రోల్. ఖిల్జీ మార్కెట్ సంస్కరణల గురించి చాలామంది మాట్లాడుకుంటారు, కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం మిలిటరీ స్ట్రాటజీ. ఆయన లక్ష్యం ప్రజలకు తక్కువ ధరలకు వస్తువులివ్వడం కాదు. మంగోలుల దాడుల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఒక పెద్ద సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు తగ్గించాలి. అందుకే ధాన్యం నుంచి గుర్రాల వరకు ప్రతి వస్తువు ధరను కంట్రోల్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది సైన్యం కోసం పుట్టిన ఒక ఎకనామిక్ పాలసీ అన్నమాట. ఖిల్జీ పద్ధతులు చాలా కఠినంగా, క్రూరంగా ఉండొచ్చు, కాని ఫలితాలు మాత్రం అద్భుతం. ఆయన పాలనలోనే ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం తన శిఖరాలకు చేరింది. ఈ మ్యాప్లో చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్దగా విస్తరించిందో. ఇదంతా ఆయన మిలిటరీ పవర్కి, ఆ ఉక్కు పిడికిలిలాంటి కంట్రోల్కి సాక్ష్యం. ఖిల్జీల తర్వాత వచ్చింది తుగ్లక్ల వంశం. వీరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఐడియాలు తన కాలం కన్నా 100 ఏళ్లు ముందుండేవి, కాని వాటిని అమలు చేసిన తీరు మాత్రం పూర్తి డిజాస్టర్. అందుకే ఆయన పాలన బ్రిలియంట్ ఐడియాలు, డిజాస్ట్రస్ రిజల్ట్స్, ఈ రెండిటి కాంబినేషన్. ఆయన ప్రయోగాల్లో అత్యంత దారుణమైనది రాజధాని మార్పిడి. సామ్రాజ్యాన్ని సెంటర్ నుంచి పాలిస్తే బాగుంటుందని ఢిల్లీ నుంచి దేవగిరికి క్యాపిటల్ మార్చాలనుకున్నాడు. కాని ఆయనేం చేశాడో తెలుసా? ఢిల్లీలో ఉన్న జనాభా మొత్తాన్ని 1500 కిలోమీటర్లు నడిచి దేవగిరికి వెళ్లమని ఆర్డర్ వేశాడు. పాపం, ఆ దారిలో వేల మంది చనిపోయారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఆయనకు తన తప్పు తెలిసొచ్చింది. మళ్లీ అందర్నీ వెనక్కి ఢిల్లీకి రమ్మన్నాడు. ఫలితం మాటల్లో చెప్పలేని ప్రాణ ధన నష్టం. ఆయన చేసిన మరో పెద్ద ప్రయోగం, టోకెన్ కరెన్సీ. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెండికి కొరతేర్పడింది. అందుకే తుగ్లక్ ఏం చేశాడంటే, వెండి నాణెల విలువతో సమానమైన రాగి నాణెలను తయారుచేశాడు. ఐడియా అయితే సూపర్, కానీ అమలులోనే పెద్ద తప్పు జరిగింది. మరి ఈ ప్రయోగం ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఒక సింపుల్ లాజిక్ మిస్ అయ్యాడు. నాణ్యాలను ప్రభుత్వం మాత్రమే తయారు చేసేలా ఎలాంటి కంట్రోల్ పెట్టలేదు. దీంతో ఏమైందంటే, ప్రతి ఇల్లు ఒక కాయిన్ ఫ్యాక్టరీ అయిపోయింది. మార్కెట్లన్నీ ఫేక్ కరెన్సీతో నిండిపోయాయి. విదేశీ వ్యాపారులు మన నాణ్యాల తీసుకోవడానికి నిరాకరించారు. చివరికి మొత్తం ఎకానమీ కుప్పకూలిపోయి ఖజానా ఖాళీ అయ్యింది. ఇలా తుగ్లక్ చేసిన ప్రయోగాలు, దేశంలో చెలరేగిన తిరుగుబాట్లు,
ఇవన్నీ కలిసి ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని బాగా బలహీనపరిచాయి. అక్కడ్నుంచే వాళ్ల పతనానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు అంత గొప్పగా వెలిగిన సామ్రాజ్యం నెమ్మదిగా కూలిపోవడం మొదలైంది. ఇలా బలహీనంగా ఉన్న సామ్రాజ్యం మీద చివరి అతి పెద్ద దెబ్బపడింది. అది తైమూర్ దండయాత్ర రూపంలో వచ్చింది. 1398లో అతను ఢిల్లీ మీద దాడి చేశాడు. నగరాన్ని పూర్తిగా దోచుకుని లక్షల మందిని చంపేశాడు. ఆ ఒక్క దెబ్బతో తుగ్లక్ వంశం మళ్లీ కోలుకోలేకపోయింది. ఢిల్లీ సుల్తానుల పేరు ప్రతిష్ట మొత్తం మట్టిలో కలిసిపోయాయి. ఇక సుల్తానుల శకానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంవత్సరం 1526 మొదటి పానిపట్ యుద్ధం. ఈ యుద్ధంలో చివరి సుల్తాన్ ఇబ్రహీం లోడీ బాబర్ చేతిలో ఓడిపోయాడు. ఆ ఒక్క ఓటమితో ఢిల్లీ సుల్తానుల 300 ఏళ్ల పాలన ముగిసిపోయింది. భారతదేశంలో ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది పడింది. ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం పడిపోయి ఉండొచ్చు, కాని వాళ్ల ప్రభావం మాత్రం అంతరించిపోలేదు. వాళ్లు తీసుకొచ్చిన పరిపాలనా విధానాలు, వాళ్లు కట్టిన అద్భుతమైన కట్టడాలు, ఇవన్నీ వాళ్ల తర్వాతొచ్చిన మొఘలులతో పాటు మన చరిత్రపై కూడా చెరగని ముద్ర వేశాయి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే: ఒక గొప్ప సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత దాని శిథిలాల నుంచి పుట్టబోయే ఆ కొత్త శక్తి ఏంటి?